ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక అరెస్ట్ జరిగింది. A40 వరుణ్ ను శంషాబాద్ లో అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. నిన్న దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు A40 వరుణ్. పక్కా సమాచారంతో ఎయిర్పోర్ట్ లో కాపు కాసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. A1 కేసిరెడ్డి కలెక్షన్ గ్యాంగ్ లో కీలక పాత్ర పోషించాడు వరుణ్. వరుణ్ ఇచ్చిన సమాచారంతోనే హైదరాబాద్ లో సోదాలు చేశారు. ఫామ్ హౌస్ లో డబ్బాలో దాచిన 11 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన డబ్బును విజయవాడకు తరలిస్తున్నారు సిట్ అధికారులు. సీజ్ చేసిన 11 కోట్లను ప్రస్తుతం విజయవాడకు తరలిస్తున్నారు సిట్ అధికారులు. వరుణ్ ఇచ్చిన సమాచారంతోనే హైదరాబాద్ లో సోదాలు నిర్వహించారు పోలీసులు. ఉదయం నుండి హైదరాబాద్ లో ఏపీ సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకబిగిన మొత్తం 12 బాక్సుల్లో 11 కోట్లని స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు. ప్రస్తుతం విజయవాడకు తరలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, వరుణ్ ఇంకా ఎలాంటి సమాచారం ఇచ్చారు సిట్ అధికారులకి? ప్రస్తుతం లిక్కర్ కేసుకు సంబంధించి చాలా కీలకంగా క్రియాశీలకంగా ఉన్నాడు వరుణ్ పురుషోత్తం. ఆయన A40గా నిందితుడిగా చేరుస్తూ ఏసీబీ కోర్టులు ఇటీవల మెమో దాఖలు చేశారు. గత కొంతకాలంగా లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంపైన ఆరోపణలు రావడంతో అతను ఏపీని ఇటు తెలంగాణ 2 రాష్ట్రాలను వదిలేసి విదేశాలకు పరారైనట్టుగా సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో వారికి సంబంధించి దుబాయ్లో ఆశ్రయం పొందినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో ప్రస్తుతం శ్రావణ్ రావును కూడా ఇటీవల పిలిచి విచారించారు. అయితే ప్రస్తుతం వరుణ్ పురుషోత్తం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిన్న అదుపులో తీసుకున్నారు. ఆయన ఇచ్చినటువంటి సమాచారంతో ప్రస్తుతం రాజ్ కేసిరెడ్డికి చెందినటువంటి లిక్కర్ స్కామ్లో కొల్లగొట్టినటువంటి డబ్బును 11 కోట్ల రూపాయల హైదరాబాద్లో ఈరోజు అదుపులో తీసుకున్నట్టు కూడా సిట్ ప్రకటన చేసింది. వరుణ్ పురుషోత్తం ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే సోదాలు చేసినట్టు కూడా సిట్ చెప్తా ఉంది. ప్రస్తుతం వీటితో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా లిక్కర్ స్కామ్ ద్వారా కొల్లగొట్టిన డబ్బును దారి మళ్లించారు, వాటిని వేరువేరు ప్రాంతాల్లో దాచారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ప్రస్తుతం సిట్ అధికారులు అదుపులోనే వరుణ్ పురుషోత్తం ఉన్నారు. ఆయన A40గా ఉన్నారు కాబట్టి విచారించిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఆయన విజయవాడ తరలించి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. వరుణ్ పురుషోత్తంతో పాటుగా చాలామంది దుబాయ్కి సంబంధించిన పారామౌంట్ విల్లా, శ్రవణ్ రావుకి సంబంధించిన విల్లాలో కొంతకాలంగా ఉన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దుబాయ్ నుంచి ఆయన రావడంతోనే అదుపులో తీసుకున్నట్టు చెప్తాను. A40గా ఆయన ఉన్నారు. లిక్కర్ స్కామ్కి సంబంధించి కొంతమంది గ్రూప్ ఆఫ్ నెట్వర్క్ని ఏర్పాటు చేశారు. అందులో వరుణ్ పురుషోత్తం, చాణక్యతో పాటుగా మరికొందరు కీలకంగా క్రియాశీలకంగా ఉన్నారని ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణల నేపథ్యంలోనే వరుణ్ పురుషోత్తం నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం సిట్ అధికారులు అదుపులో వరుణ్ పురుషోత్తం ఉన్నాడు. నిన్న ఆయన శంషాబాద్లో అదుపులో తీసుకున్నారు. లిక్కర్ కేసులో ఆయన్ను నిందితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో విజయవాడ తరలిస్తున్నారు. విజయవాడ తీసుకొచ్చి విచారించిన తర్వాత ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఏసీబీ కోర్టులో అయితే హాజరుపరచబోతున్నారు. సో లిక్కర్ స్కామ్కి సంబంధించి వరుసగా కీలక మలుపులు చోటు చేసుకున్నాయని చెప్పాలి. ఒకవైపు డబ్బు సీజ్ చేస్తూ ఉంటాం, మరోవైపు వరుస అరెస్టులు, మరోవైపు వరుసగా కస్టడీలు, రిమాండ్లు, అలాగే ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్లు దాఖలు చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కొక్క వ్యవహారం వెలుగులోకి వస్తూ ఉండటంతో సిట్ కూడా ఈ మరింత దూకుడుగా అయితే విచారణ అయితే చేస్తూ ఉంది. ఎస్ వసంత్.